పునరుత్థానుడును రక్షకుడును అయ్యుండి ఆలోచనలు స్థిరపరచగల శక్తిమంతుడైన దేవుని నామలో మీ అందరికీ వందనాలు శుభాలు దేవుని బాహుపరిచయాల తరపున తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు కదా? సంతోషంగా క్షేమంగా ఉన్నారు కదా? ఆగస్టు నెల 16వ తారీఖు ఆదివారం దినమున ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. Book of Job chapter 22 verses 28. What you decide on will be done and light will shine on your ways. Amen. సర్వము కోల్పోయి ఉన్న యోబునకు యోబు స్నేహితుడైన ఎలీఫజ్ ఇస్తున్న చక్కటి ఆలోచన ఏమని, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అన్నాడు. అలాంటి ఆలోచనలు స్థిరపరిచే దేవుని మీరు కూడా నమ్మిక ఉంచుదురుగాక. ఆమేన్. షలోమ్.